కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర రాష్ట్రాల్లో అధికారులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా మంత్రుల ప్రవర్తన నియమావళికి సవరణలు చేసింది. ప్రభుత్వ పథకాల అమలుకు విడుదల చేసే నిధులు దుర్వినియోగం కాకుండా చూసేందుకు కొత్త పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రణాళిక నిధుల పర్యవేక్షణ వ్యవస్థకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కేంద్ర రాష్ట్రాల్లో అధికారులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే మంత్రులకు చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. 50 ఏళ్ల నాటి మంత్రుల ప్రవర్తనా నియమావళిలో సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సవరణలు కేంద్ర స్థాయిలో వెంటనే అమల్లోకి రానుండగా రాష్ట్రాల్లో అమలు చేయాల్సిందిగా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వాలకు పంపనున్నారు. అధికారులను బుట్టలో పడేసే ఆకర్షణీయ బదిలీలు, పోస్టింగ్లు ఇచ్చే సాంప్రదాయానికి ఈ సవరణలు చెక్ పెట్టనున్నాయి. అధికారులను తమ విధులు, బాధ్యతలకు విరుద్ధమైన ఎలాంటి పని చేయాల్సిందిగా ఆదేశించరాదని మంత్రులకు సూచనలున్నాయి. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, సంబంధిత రాష్ట్ర మంత్రులకు సంబంధించిన ఈ నియమావళికి చట్టబద్ధత లేనప్పటికీ ఇందులోని సూచనలు, సలహాలకు మంత్రులందరూ కట్టుబడి ఉంటారని భావిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన ఈ సవరణలో పేర్కొంది. ప్రభుత్వ పథకాల అమలుకు విడుదల చేసే నిధులు దుర్వినియోగం కాకుండా చూసేందుకు కేంద్రం కొత్త పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రణాళిక నిధుల పర్యవేక్షణ వ్యవస్థకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అన్ని ప్రణాళిక పథకాల కోసం విడుదల చేసే నిధులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయో పర్యవేక్షించేందుకు ఆన్లైన్ ఆర్థిక నిర్వహణ సమాచార వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ట్రెజరీ, బ్యాంకుల ద్వారా నిర్వహించే అన్ని పథకాలకు ఏ స్థాయిలో ఎప్పుడు ఎంత ఖర్చు చేస్తున్నారన్న వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. 1080 కోట్ల రూపాయలతో 4 ఏళ్ల కాలానికి చేపడుతున్న కేంద్ర ప్రణాళిక పథకాల పర్యవేక్షణ వ్యవస్థకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రణాళిక అకౌంటింగ్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వ్యవస్థగా పిలువనున్నారు. రాష్ట్రీయ కృషి వికాస యోజనను కొనసాగించడం సహా పలు వ్యవసాయ పథకాలను 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో కొనసాగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.